నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 26 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,656.09 287 పీటీఎస్ 0.37% పెరిగింది. అత్యధిక లాభం ఇండగో 2.01% పెరిగింది. అత్యధిక నష్టం హెచ్సిఎల్ టెక్ 0.47% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,334.55 0.48% వద్ద ఉంది. 0.48% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. విస్తృత శ్రేణి లాభాలతో నిన్నటి ముగింపులో పెరిగిన సెన్సెక్స్. నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ నిన్న 0.37% పెరిగి 77,656.09 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.48% పెరిగి 24,334.55 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ బ్యాంక్ ఈ ధోరణికి భిన్నంగా 0.02% స్వల్పంగా క్షీణించి 57,514.20 వద్ద ముగిసింది. 5% పైగా క్షీణించి $81లకు పడిపోయిన ముడి చమురు ధరలు. ఇరాన్లో కొత్త దౌత్య ప్రయత్నాలు సరఫరా ఆందోళనలను తగ్గించడంతో ముడి చమురు ధరలు 5.19% క్షీణించి బ్యారెల్కు $81 వద్ద ముగిశాయి. ఇరాన్పై కొత్తగా ప్రతిపాదించిన అమెరికా ఆంక్షలను వ్యాపారులు పట్టించుకోకపోవడంతో ఈ భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల మధ్య పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర నిన్న 0.85% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,728 మరియు 10 సెంట్లు వద్ద ముగిసింది. వెండి ధర కూడా గత సెషన్లో 1.62% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $69 మరియు 3 సెంట్లు వద్ద స్థిరపడింది. భారత స్థూల ఆర్థిక బలాన్ని, రుతుపవనాల సానుకూలతను నొక్కిచెప్పిన ఆర్బీఐ బులెటిన్. భారత బలమైన స్థూల ఆర్థిక సూచికలు ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు బులెటిన్ పేర్కొంది. అదనంగా రుతుపవనాలు పుంజుకోవడం వ్యవసాయ రంగంలోని నష్టాలను పాక్షికంగా తగ్గించింది. విదేశీ రవాణా ఖర్చులను తగ్గించడానికి 100 కొత్త నౌకలను ప్లాన్ చేస్తున్న భారత్ తన భారీ $7,500 కోట్ల విదేశీ రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడానికి 100 కొత్త నౌకల నిర్మాణాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ నౌకాదళ విస్తరణ దేశీయ రవాణాదారులు ఎదుర్కొంటున్న ప్రస్తుత వ్యయ ప్రతికూలతలను అధిగమించడానికి సహాయపడుతుంది. హై-టెక్ తయారీని ప్రోత్సహించడానికి BIS మినహాయింపులను ప్రకటించిన పీయూష్ గోయల్. హై-టెక్ చిప్మేకర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బెస్ మినహాయింపులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపాదించారు. అధునాతన సాంకేతిక రంగాలలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఈ చర్య తీసుకోబడింది. బెసెంట్ చర్యలతో రుణ ఖర్చులు తగ్గడంతో లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు. కీలక కార్పొరేట్ ఫలితాల కంటే ముందు సాంకేతిక రంగం పుంజుకోవడంతో అమెరికా స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. రుణ ఖర్చులను నిర్వహించడానికి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ఆప్షన్స్ మార్కెట్లలో షార్ట్ స్క్వీజ్కు దారితీసింది. డాలర్తో రూపాయి విలువ పెరిగి 95.40 వద్ద ముగింపు. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలపడటంతో యుఎస్డీ, ఐఎన్ఆర్ కరెన్సీ జత 95.40 వద్ద ముగిసింది. గ్లోబల్ డాలర్ బలం స్వల్పంగా తగ్గడంతో మారకం రేటులో 0.35% క్షీణత నమోదైంది. పెట్టుబడిదారులకు $30 ట్రిలియన్ సంభావ్య రాబడిని అంచనా వేసిన ఆంథ్రోపిక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఆంథ్రోపిక్ తన సంభావ్య రాబడి మార్కెట్ $30 ట్రిలియన్లకు పైగా ఉంటుందని పెట్టుబడిదారులకు వివరించనుంది. ఈ ప్రతిష్టాత్మక అంచనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం యొక్క వేగవంతమైన వృద్ధిని తెలియజేస్తోంది. ప్రపంచ దేశాల సరసన భారత్ ఒక వెలుగు చుక్క అన్న కుమార్ మంగళం బిర్లా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒక వెలుగు చుక్కగా నిలుస్తోందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. బలమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ సహాయక విధానాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఆయన నొక్కి చెప్పారు. బంగారం $4,728 మరియు 10 సెంట్లు 0.85% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,45,019 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.85% పెరిగింది. మునుపటి ముగింపు $4,688 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $69 మరియు 3 సెంట్లు 1.62% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,117 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.62% పెరిగింది. మునుపటి ముగింపు $67 మరియు 93 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $81.5.19 ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 5.19% తగ్గింది. మునుపటి ముగింపు $85 మరియు 43 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.40.35% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.35% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 74 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.